లేపాక్షి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివమందిరాలలో అత్యంత ప్రాచీనంగా, కళాత్మకంగా మరియు మానవ శిల్ప కళకు నిదర్శనంగా నిలిచిన ఆలయం లేపాక్షి ఆలయం. ఇది అనంతపురం జిల్లా హిందూపురం మండలానికి దగ్గరలోని లేపాక్షి గ్రామంలో ఉంది. ఈ ఆలయం రామాయణ కాలం నుంచి స్థల మహిమను కలిగి ఉంది. విరాట పర్వంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించారన్న విశ్వాసం ఉంది. అయితే ఈ ఆలయం చారిత్రకంగా, శిల్పకళాత్మకంగా ఎంతో విశేషమైనది. మూలపురాణ కథనము జటాయువుగాథ. లేపాక్షి అనే పేరుకి మూలం రామాయణంలో ఉంది. రాముడు సీతను రక్షించేందుకు దక్షిణ దిశగా వెతికే క్రమంలో ఇక్కడికి వచ్చాడు. అప్పటికే రావణుడు సీతను అపహరించి లంకకు తరలించి వెళ్తున్న సమయంలో జటాయువు అనే గద్దపక్షి రావణునితో పోరాడి గాయపడింది. చివరికి తన 2 రెక్కలు కోసిపోగా తీవ్ర గాయాలతో భూమిపై పడిపోయింది. అప్పటికే ఆ గద్దపక్షిని చూసిన రాముడు తను చేసిన సేవకు కృతజ్ఞతగా లే పక్షి లేపాక్షి అని పిలిచాడు. అప్పటినుండి ఈ ప్రాంతాన్ని లేపాక్షి అని పిలిచేరు. లేపాక్షి ఆలయ నిర్మాణం చరిత్ర. ఇది విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఈ ఆలయం ప్రధానంగా 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయల పాలనలో నిర్మించబడింది. అచ్యుతరాయల సేనాధిపతులైన వీరన్న మరియు విరూపన్న అన్నదమ్ములు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా విరూపన్న వ్యయాన్ని రాజుని అనుమతి లేకుండా ఖర్చు పెట్టాడని రాజా వార్త తెలుసుకుని శిక్ష విధించబోతుండగా విరూపన్న తన కళ్లను తానే పీకేసి ఆలయం పశ్చిమాన గోడపై వేసేశాడని ప్రాచీన కథనము. అందుకే ఆలయంలో అంధ గోపురం గోడ అని ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. ఆలయంలోని ముఖ్యాకర్షణలు: వీరభద్ర స్వామి విగ్రహం. లేపాక్షి ఆలయంలో ప్రధాన దైవం వీరభద్ర స్వామి. ఇది రుద్రావతారం, శివుడి ఉగ్రరూపం. ఇది భద్రకాళితో కలిసి దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన రూపం. ఈ విగ్రహం 15 అడుగుల ఎత్తుతో శిల్పకళలో అత్యున్నతంగా ఉంది. స్వామికి ఎదురుగా భక్తుడిగా దక్షుడి శిరస్సు కిందపడినట్లుగా చెక్కబడింది. శిల్ప కళాకృతి: రంగమండపం, నటమండపం. ఈ మండపంలో ఉన్న 70 కంటే ఎక్కువ శిల్ప స్తంభాలు ఎంతో అందంగా చెక్కబడ్డాయి. వీటిలో ప్రతి ఒక్కటి విభిన్నమైన శిల్పాలను కలిగి ఉంటాయి. ఇది 16వ శతాబ్ద శిల్పకళకు ప్రత్యక్ష నిదర్శనం. అద్భుత స్తంభం, హ్యాంగింగ్ పిల్లర్. ఈ ఆలయంలో అత్యంత ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ఆశ్చర్యం కలిగించే విషయం లేపాక్షి హ్యాంగింగ్ పిల్లర్. ఇది నేలకి పూర్తిగా అంటలేదు. చిన్నగా దూరంగా ఉంటుంది. దాని కింద నుంచి చిన్న రాడ్ లేదా కాగితం పోతుంది. ఇది ప్రాచీన భారత శిల్పకళలోని శాస్త్రజ్ఞానం ఎంత ఉన్నతంగా ఉండేదో చూపిస్తుంది. ఇది ఇంజనీరింగ్కి ఓ మాయాజాలంలా మారింది. నాగలింగ శిల. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నాగలింగ శిల ప్రపంచంలో అతిపెద్ద శిలాశిల్పాలలో ఒకటి. ఇది భారీ శిలపై శివలింగానికి 4 ముఖాల నాగంతో, సర్పంతో చెక్కబడినది. ఈ నాగశిలపై నీళ్లు పడితే శివలింగంపై వచ్చి పడతాయి. ఇది శిల్పశాస్త్రంలో అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం. అలాగే ఆలయానికి సమీపంలో శిలపై చెక్కిన బహుళ ముఖ గణపతి ప్రతిమ ఉంది. ఇది శ్రీ లక్ష్మీగణపతి రూపంలో దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక విశిష్టతలు: 1. వీరభద్రస్వామిని దర్శించిన పిదప భక్తులకు కళ్యాణాలు జరుగుతాయని విశ్వాసం. 2. లేపాక్షి ఆలయంలో వివాహాలు జరగడం విశేషం. వివాహానికి ముందు వధూవరులు వీరభద్రస్వామిని దర్శించి ఆశీర్వాదం తీసుకుంటారు. 3. అందులోని శిల్పాలు దేవతలు, రామాయణ, మహాభారత అంశాలతో రూపొందబడి ఉన్నాయి. 4. శివుడి పాదముద్రలు కనిపించే ఒక ప్రదేశం కూడా ఆలయ ప్రాంగణంలో ఉంది. వీటిని శ్రీరామ పాదాలు అని కూడా అంటారు. ఇది రాముడు జటాయువుకు చూపించిన కారుణ్యానికి గుర్తుగా చెబుతారు. భౌగోళిక సమాచారం. ప్రాంతం: లేపాక్షి గ్రామం, హిందూపురం మండలం, అనంతపురం జిల్లా. దూరం: బెంగళూరు నుండి సుమారు 120 కిలోమీటర్లు, హిందూపురం నుండి 15 కిలోమీటర్లు. శిల్పకళ, వాస్తుశాస్త్ర విశేషాలు. లేపాక్షి ఆలయం దక్షిణ భారతీయ వాస్తుశాస్త్రానికి, శిల్పశాస్త్రానికి అద్భుత నిదర్శనం.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ కళలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. లేపాక్షి ఆలయం ప్రతి మూలలో శిల్ప సమృద్ధిని కలిగి ఉంది. ఆకాశాన్ని తాకే శిఖరాలు, పద్మ ఆకార తలపు, శిలలో చెక్కిన దేవతామూర్తులు, మంగళ వాయిద్యాలుగల బృందాల శిల్పాలు, గంధర్వయక్ష గణాల శిల్ప చిత్రాలు, గోడలపై ఉన్న బొమ్మలు 500 సంవత్సరాలైనా చెరగలేకపోవడం. ముగింపు: లేపాక్షి ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, అది మన శిల్పకళా వైభవానికి, సాంకేతిక నైపుణ్యానికి మరియు భక్తి పరవశతకు చక్కటి సాక్ష్యం. ఇది భూమిపై శిల్పంగా చెక్కిన దేవతల గాథ. ప్రతి భారతీయుడు జీవితంలో ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించి తత్ఫలితంగా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించాల్సిందే. ఇలా ఎంతో పురాతన చరిత్రను, కళను, ఆధ్యాత్మికతను కలిగిన లేపాక్షి ఆలయ గాథ ప్రతి తెలుగు భక్తునికి గర్వకారణం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.